పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో 21వ రోజు ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ నరసాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకురావడం జరిగిందన్నారు. పరిపాలన సులభతరం కోసం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. మీ పక్క గ్రామంలో సుమారు 332 కోట్లతో ఆక్వా యూనివర్సిటీ నిర్మిస్తున్నాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలందరి ఆశీర్వాదంతో ప్రజలందరికీ మంచి చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తామన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించండి, నన్ను ఆశీర్వదించండి అని అడిగారు. ఏ పార్టీ అభిమానం ఉన్నా మనకు మంచి చేసి పెట్టి వదిలేసుకున్నాం అనుకోండి, అంతేనే కదా. ఇవాళ అన్ని పెడుతున్నారు మన పార్టీ, మనోళ్ళు అంటారు. ఇవన్నీ పెట్టి వదులుకున్నాం అనుకో, ఇవాళ 4 పనులు ఇంకా చేసి పెడతాం. ఈ ఊళ్ళో కొంచెం మంచిగా అందరికీ చెప్పండి, 10 మందికి తల్లి గెలిపించుకోవాలి. ఇంకా 4 పథకాలు ఉంటాయి, రేపు ఇంకా అనౌన్స్ చేస్తారు. చూడండి, చెప్పింది చేసినట్టు చేస్తాం, ఏ ఇబ్బంది ఏం లేదు. అమ్మా, ఏ పని వచ్చినా అవసరం ఫోన్ చేయండి. ఏంటి మీరు మేస్త్రి కనుక ఏం మొక్కలు పడకండి, ఫోన్ చేయండి. సరే బాబా, సంతోషం అమ్మా.